కూడా బఫర్ జోన్ లో ఉంది. ఖచ్చితంగా దాన్ని కూడా యాక్షన్ తీసుకోవాలి. సామాన్య ప్రజలు ఎలాగో హైడ్రా రంగనాథ్ గారు కూడా అలాగే అంటూ కూడా ఆయన కొన్ని కామెంట్లు కూడా చేయడం జరిగింది. దీని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం సార్ ఏంటి లొంగిపోతున్నారా, ఏంటి కారణం ఏంటి ప్రధానంగా? ఈరోజు ముఖ్యంగా ఏందనంటే నేను ఆరోపణగా నేను చూపించిన వాస్తవాలను నేను మ్యాప్ చూపించిన, అందులో ఇది హైడ్రా కిందికి వస్తుంది. కృష్ణకాంత్ పార్క్ అనేది ఈ రోజు పెద్ద చెరువులో ఉంది. అది దాదాపు 100 ఎకరాలకు పైన, అంటే దాదాపు 112 ఎకరాల వరకు ఉండే. మరి నువ్వు హైడ్రా కమిషనర్వు, దాన్ని చెరువు ఎంతలో ఉండో చెప్పు. అసలు కమిషనర్ కాగానే ప్రక్షాళనన్నీ ఇంటి మీదకెళ్ళి మొదలు కావాలి. నీ పక్కన ఉన్న చెరువు వదిలేసి పటాన్చెరులో గులగొడతా, అమీన్పూర్లో గులగొడతా, మహేశ్వరంలో గులగొడతా, ఆడ కొడతా, ఈడ కొడతా అని చెప్పి మొత్తం కూలగొట్టుకుంటూ తిరిగినావు ఈ రోజు. మరి నీ ఇంటికాడ ఉన్న పెద్ద చెరువు 44 ఏళ్ళకే నువ్వు చూసుకుంటా చెరువునున్నావు. ఆ చెరువును చూసుకుంటా నువ్వు పెరిగినావు. కానీ అక్కడ చెరువు ఉన్నావని చెప్పి నువ్వు మాట్లాడవు. నువ్వు ఆ చెరువు ఉందని చెప్పి నువ్వు చెప్పవు. ఈ రోజు నువ్వు తీసుకుపోయి పక్కన అంతరమాలు కూలగొట్టినావు. ఈ రోజు బాజాప్తా నా ఇల్లు నీ ఇల్లు చెరువు కిందికి వస్తే అంటే రాదు అని అంటుండు. సేమ్ ఇదే నాగార్జున చెప్పిండు అబ్బా. సేమ్ ఇదే బాధితులు అందరు చెప్పిండ్రు. సేమ్ ఇదే ఈ రోజు ఇల్లు కూలిన వాళ్ళందరూ కూడా అదే చెప్పిండ్రు. ఈ రోజు ఏమంటారు సోషల్ మీడియా, రవిప్రకాష్ అనేటువంటి మన మీడియా బ్రోకర్ ఒకరు ఉన్నాడు. ఆయన ఛానల్లో ఏమిచ్చిందంటే ఈ రోజు అంటే నా కోసం ఒక సోషల్ మీడియా అలా మాట్లాడుతుండ్రు అని చెప్పి సోషల్ మీడియా ఛానల్ ఇచ్చింది ఇంటర్వ్యూలు. సోషల్ మీడియా అంటే రవిప్రకాష్ ఛానల్ ఏమని మాట్లాడిందంటే ఓ కేటుగాలంట, సోషల్ మీడియా కేటుగాలంట. సోషల్ మీడియా కేటుగాడు ఇట్లా ఈ విధంగా మాట్లాడిందని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. కాబట్టి ఈయననేమో ఒక సోషల్ మీడియాలో నా గురించి ఒకటి చెప్పిందే 100 సార్లు చెప్తే ఇది సక్సెస్ అవుతుంది అనుకుంటారు, కానీ కాదు అని చెప్పేసి ఆయన. ఇది అంతెందుకు అంటే వాళ్ళు సోషల్ మీడియా వాడు చేస్తుండ్రు, ఎవరో కేటుగాన్లు చేస్తుండ్రు, వాళ్ళ కోసం మేము తేలివాడుతున్నాం. అని తేలివాడేందుకు నేనే వచ్చి సరెండర్ అవుతున్నా. ఆ కేటుగాని నేనే, రంగనాథ్ ఇల్లు పెద్ద చెరువులో ఉందని చెప్పింది నేనే, నీవు అక్కడ నీళ్లు తప్ప అందరికి ఇండ్లు కూలగొట్టుకున్నా అని చెప్పింది కూడా నేనే. ఈ రోజు నేను రంగనాథ్ గారికి 2 జీవోలు పట్టుకొని వచ్చిన. మీరు ఈ జీవోలు చదవకుంటా మీరు పేదల ఇండ్లు కూలగొట్టిండ్రు. ఇక్కడ ది తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ యాక్ట్ 1317 ఇందులో ఏమున్నది? దోస్ బిలాంగ్స్ టు ది పర్సన్స్ ఆర్ క్లాస్ లీగలీ క్యాపబుల్ ఇట్స్ హోల్డింగ్ ప్రాపర్టీ టు ది ఎక్స్టెంట్ సో ఫార్ అండ్ దేర్ సచ్ ఎస్టాబ్లిష్మెంట్ దోస్ ఆర్ రెస్పెక్ట్ అని చెప్పి ఇక్కడ దాకానే వాళ్ళు చదివిండ్రు. కానీ ఈ రోజు ఆయన చూడండి ఏంటనంటే ఇది ఈ జీవోలలో ఆయన చూడండి అంటే ఇందులో వీళ్ళకి కూడా రైట్స్ ఇచ్చిండ్రు. వీళ్ళకి రైట్స్ ఇచ్చిన కూలగొట్టడానికి లేదు. ఇగో దోస్ బిలాంగ్ టు పర్సన్స్ ఆర్ ఇది పెట్టి ఇగో ఇక్కడ ఇది పెట్టిన తర్వాత ఇమ్మీడియట్ గా యాక్సెప్టింగ్ అర్థమైందా? ఇక్కడ ఆల్ పబ్లిక్ రోడ్స్, లేన్స్, పార్క్స్, బ్రిడ్జెస్, డిచెస్, డిక్స్, ఆల్ ది స్ట్రీమ్స్. రంగనాథ్ గారు, రేవంత్ రెడ్డి గారు మీరు చూడండి, రివర్స్, స్ట్రీమ్స్, ట్యాంక్స్, పాండ్స్, కెనాల్స్, lakes and following property, water and all lands wherever situated together with all rights appertaining thereto are the property of the government. ఇక్కడ దాకా చదివి కూలగొట్టారు. ఇగో అసలు చదివింది ఎక్సెప్టింగ్ మిస్టర్ గారు అండ్ రేవంత్ రెడ్డి గారు. ఎక్సెప్టింగ్ అంటే దోస్ బిలాంగింగ్ టు పర్సన్స్ ఆర్ క్లాస్ లీగలీ కాపబుల్, అంటే ఎవరికైతే రిజిస్ట్రేషన్ ఉన్నదో, ఎవరెవరికైతే మున్సిపల్ దగ్గర పర్మిషన్ తీసుకున్నారో, ఎవరెవరికైతే ట్యాక్సులు కడుతున్నారో, ఎవరైతే ఏది మన రేరా చట్టం ప్రకారం ప్రొసీజర్స్ ఉన్నారో వాళ్ళను కూలగొట్టద్దు అని చెప్పేసి ఎవరు చెప్పిండ్రు? తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ యాక్ట్ 1317 లో చెప్పిండ్రు. ఈ యాక్ట్ కింద చూసుకుంటే ఇప్పుడు దాకా కూలగొట్టిన అన్ని కూడా ఇల్లీగల్ గా కూలగొట్టినట్టే కదా. 100%. ఇప్పుడు దీనితోని నేను ఈ జీవో బయటికి తీసి రంగనాథ్ గారి ఇల్లుకు నేను రక్షణ కల్పించిన. ఆయన ఇల్లు ముట్టనికి తీయలేదు. ఆయన ఇల్లు వాళ్ళ నాయన 44 ఏళ్ల క్రితం కట్టిండు. ఆయన ఇంటికి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయని ఆయన చెప్పిండు. మున్సిపల్ ట్యాక్స్లు ఉన్నాయని ఆయన చెప్పిండు. అన్ని రూల్స్ ప్రకారం చెప్పిందని చెప్పిండు. మరి కూలిపోయిన వాళ్ళు కూడా అదే చెప్పిండు. మరి ఈ చట్టం ఒకటి చెప్పిండు, ఇంకో చట్టం కూడా చెప్తా. ఇది ది తెలంగాణ ఇరిగేషన్ యాక్ట్ 1357 లో ఏం చెప్పిండ్రనంటే 1357 లో ఏం చెప్పిందంటే ఇవన్నీ చదవకుండా ఈ రోజు మందిని కూలగొట్టిండ్రు. మీరు ఇండ్లు లేకుండా చేసిండ్రు. ది పట్టా ఫర్ ద బెడ్ ల్యాండ్ ఆఫ్ ట్యాంక్ షెల్ నాట్ బి గ్రాంటెడ్ నాట్ ది ఎగ్జిస్టింగ్ ఆక్యుపెన్సీ రైట్స్ కంటిన్యూడ్ వేర్ ద ట్యాంక్ ఈజ్ యూటిలైజ్డ్ యాజ్ వాటర్ రిజర్వాయర్ అండర్ ఏ కెనాల్ ఆర్ ఛానల్. ఇక్కడ దాకా చదివి కూలగొట్టిండ్రు. ఇక దీని వెనక పేజీలో ఎందుకనంటే ఈరోజు దొంగలు ముఖ్యమంత్రులు అయితే, దొంగలు మంత్రులు అయితే ఎట్లుంటది అని అంటే మున్సిపల్ మంత్రి ఎట్లయితే గిట్లుంటది. ఇగో ఇక్కడ
provided అంటే accepted in the name provided that the compensation in the case of acquired occupancy right being so extinguished shall be paid under the Land Acquisition Act. అంటే ల్యాండ్ ఎక్వేషన్ కూలగొట్టిండ్రో, ఎంతమంది భూములు గుంజుకున్నారో, ఎంతమంది ఇల్లు కూలగొట్టిండ్రో, ఈ ల్యాండ్ ఎక్వేషన్ ప్రకారం వాళ్లకు పైసలు ఇచ్చిన తర్వాత ఈ భూములు తీసుకోవాలి, అప్పటి వరకు ఈ భూములు తీసుకోనికి లేదు అని చెప్పేసి ఈ రెండు జీవోలు చెప్పినాయి. ఈ రెండు జీవోలు చెప్పిన ఈ రెండు జీవోలు కూడా ఈ రోజు రంగనాథ్ గారి ఇల్లు కూడా కూలనికి వీళ్ళకు లేదు. ఆయన ఇల్లు కూడా ఈ రెండు జీవోలు కాపాడొచ్చు. ఈ రెండు జీవోలు తీసుకపోయి ఆయన ఇల్లు కూలకుండా నేనే కాపాడతా. ఇప్పటికీ కూడా నాది ఇల్లీగల్ కాదు, నేను కట్టుకున్న ఇల్లు అది ఇల్లీగల్. అయ్యో, నాగార్జున కూడా అదే చెప్తున్నాడు. నాగార్జున కూడా నాది ఇల్లీగలే అని చెప్తున్నా, ఇది ఇల్లీగల్ కాదు, నా కోర్టు స్టే కూడా ఇచ్చిందని చెప్తున్నాడు. ఈ రోజు కూలిపోయిన ఇన్ని రోజులు అందరు చెప్తున్నారు. ఈ రోజు బ్యాంకులకి వెళ్ళి లోన్లు తీసుకోవాలంటే 40 డాక్యుమెంట్లు సంతకం పెట్టాలి. 40 ఈ రోజు తుఫాన్ వచ్చి కొట్టుకపోయినా, సునామీ వచ్చి కొట్టుకపోయినా నువ్వు ఈఎంఐ కట్టాల్సిందే అని సంతకాలు పెట్టుకున్నాకనే లోన్లు ఇస్తారు. ఆ లోన్లు తీసుకున్న దానికి దీనికి ఉన్నది. కాబట్టి ఈ రోజు ఒక ఆర్డినెన్స్ మీద, గవర్నర్ ఆర్డినెన్స్ మీద ఈ రోజు 1000 ఇల్లు కూలగొట్టిండ్రు. దీనికి అసెంబ్లీలో బిల్లు పాస్ కాలేదు. ఇది రేవంత్ రెడ్డి గారు, రంగనాథ్ గారు ఇద్దరే మాట్లాడుకొని కూలగొట్టిండ్రు. కాబట్టి ఈ రోజు నేను ఒకటే ప్రభుత్వంకి వెళ్ళి దీనికి ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ పైసలు ప్రభుత్వ పైసలకి వెళ్ళి ఇయ్యద్దు. రేవంత్ రెడ్డి, రంగనాథ్ గారు ఇద్దరి ఆస్తిపాస్తులు అమ్మి వాళ్ళ జేబులలో ఉన్న పైసలు తీసి ఈ రోజు వీళ్లకు ఈ కంపల్సేషన్ కట్టాలి. ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారం వీళ్ళందరికి డబ్బులు చెల్లించాలి, వీళ్ళ జేబులకి వెళ్ళి ఇయ్యాలి. ఎందుకంటే వీళ్ళ నిర్ణయాలతో కూలగొట్టింది కాబట్టి ఈ రెండు చట్టాలు మీరు చదవకుంటా, ఈ రెండు జీవోలు మీరు చదవకుంటా ఈ రోజు అనేక మంది బిడ్డలని రోడ్డెక్కించిండ్రు. నేను ఒకటే చెప్తున్నా, ఈ రోజు నా ఇల్లు కూలగొట్టింది కాబట్టి రంగనాథ్ గారి ఇల్లు కూలగొట్టాలని అంటలేను. నా పిల్లలు లెక్క నా పిల్లలు రోడ్ల మీద పడ్డారు. నేను అన్నం తింటుంటే నా ఇల్లు కూలగొట్టినావు, నేను సామాను డబ్బులు చెల్లించాలి, వీళ్ళ జేబులకి వెళ్ళి ఇయ్యాలి. ఎందుకంటే వీళ్ళ నిర్ణయాలతో కూలగొట్టింది కాబట్టి ఈ రెండు చట్టాలు మీరు చదవకుంటా, ఈ రెండు జీవోలు మీరు చదవకుంటా ఈ రోజు అనేక మంది బిడ్డలని రోడ్డెక్కించిండ్రు. నేను ఒకటే చెప్తున్నా, ఈ రోజు నా ఇల్లు కూలగొట్టింది కాబట్టి రంగనాథ్ గారి ఇల్లు కూలగొట్టాలని అంటలేను. నా పిల్లలు లెక్క నా పిల్లలు రోడ్ల మీద పడ్డారు. నేను అన్నం తింటుంటే నా ఇల్లు కూలగొట్టినావు, నేను సామాను చదువుకుంటప్పుడు నా ఇల్లు కూలగొట్టి నా ముఖం కూడా చూడకుండా నువ్వు ఇంటికి వెళ్ళిపోయినావు. తర్వాత రాత్రి నేను ఎక్కడ పండుకున్నావు నీకు తెలుసా? నా పిల్లలతో నేను ఎక్కడ పండుకున్నాను నేను తెలుసా? ఇవాళ నేను ఎక్కడున్నానో తెలుసా? నీకు తెలియదు. నువ్వు ఏమైపోతే నాకేంటి, ఇంకా 100 ఇల్లు కూలగొట్టాలని చెప్పి నువ్వు పోయినావు. ఈ రోజు నేను ఒకటే చెప్తున్నా, ఆ పిల్లలు లెక్క నీ పిల్లలు కావాలని నేను కోరుకుంటలేను. 1000 ఇల్లు కూలగొట్టినావు కాబట్టి నీ ఇల్లు కూడా కూలాలని నేను అంటలేను. ఈ రెండు జీవోలతో నీ ఇంటికి నేను రక్షణగా వస్తున్నా. ఈ రోజు సోషల్ మీడియా ఎవరో తెలియదు అంటున్నా కదా, నేను అందుకనే ఇప్పుడు మధురానగర్ పోలీస్ స్టేషన్లకు లొంగిపోనీకి వచ్చిన. ఆ సోషల్ మీడియా ఎవరో నా మీద ప్రాపగాండా చేస్తుందని చెప్పింది కదా, ఆ సోషల్ మీడియాలో ప్రాపగాండా చేసేది ఎవరో కాదు. నేను నీకు కూడా పిటిషన్ ఇచ్చిన. నా పేరు బక్క జెర్సను, సన్నా బక్క దేవయ్య. నీ ఇల్లు చెరువులో ఉన్నది, నీ పక్కన చెరువు ఉందని నువ్వు ఎవరికి చెప్పలేదు. పెద్ద చెరువు ఉందని నువ్వు దాచిపెట్టినవు. అది అర్థమైందా? అది ఎంత విస్తీర్ణం ఉందో నువ్వు చెప్తలేవు, అది ఎంత వెడల్పు ఉందో నువ్వు చెప్తలేవు. దాని కిందికి నేను రాను అంటుండ్రు. మరి ముందు వచ్చినోని కూడా నువ్వు నోటీస్ ఇయ్యలేదు. అక్కడ వాడలే, ఆ చెరువు పక్కన ఎవరు కూడా నువ్వు నోటీస్ ఇయ్యలేదు. హైడ్రా కమిషనర్ మనం మీరు నోటీస్ ఇచ్చారు కదా, మరి ఏమైంది దాని పరిస్థితి? ఏమైంది వీళ్ళ ఇంటి గురించి? అవి వాళ్ళు ఎవరి కావాలని ఎవరి కూలగొట్టాలని కూడా వాళ్ళే కూలగొడతారు. ఎవరి పడితే వాళ్ళ కూలగొట్టారు వాళ్ళు. అది రేవంత్ రెడ్డి ఏది చెప్తే వాళ్ళు. ఈ రోజు ఆయన ట్రాప్ లో ఈయన పడిపోయిండు. ఆయన ట్రాప్ లో ఈయన చేతులారా పడిపోయిండు. కానీ ఈ రోజు నీట్ గా రెడ్ హ్యాండెడ్ గా ఈ రోజు దొరికిపోయిండు. నీ ఇల్లు చెరువులో ఉన్నది, తప్పించుకోలేవు. దాని మ్యాప్ చూపించినా, దాని రూక చూపెట్టినా, దాని జీవో చూపించినా, ఇంకా చాలా చూపెడతా. నాకు నీ ఇల్లు కూలగొట్టాలని ఉంటే నేను చూపెట్టగలుగుతా, నేను ఆర్డర్ కూడా చేయగలుగుతా. అది నా ఉద్దేశం కాదు. ఈ రోజు ఇళ్ళల్లో ఎవరైతే కూలిపోయినరో, ఎవరైతే ఈఎంఐలు కడుతుండ్రో, ఎవరైతే కూలిపోయిన ఇంటికి కూడా ఈఎంఐ కడుతుండ్రో వాళ్ళ పైసలు మీరు కట్టాలి. హైడ్రా కమిషనర్ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పెట్టుకున్నటువంటి వ్యక్తి వీళ్ళిద్దరు కలిసి కంపన్సేషన్ చేయాలి. ప్రధాన కారణం ఇదేనా లేకపోతే ఏమైనా ఉందా? అంటే ఏదైతే ఇయ్యాలా బ్రదర్, ఇయ్యాలా నాకు భయం అవుతుంది. భయం అవుతుందంటే ఎందుకో కాదు, ఈ రోజు సంవత్సరం తర్వాత మరి రామ్ గోపాల్ వర్మ మీద సోషల్ మీడియాలో మాట్లాడినందుకు చాలా కేసులు పెట్టిండ్రు.
నా మీద తాడా కేసులు ఫేరా కేసులు తర్వాత పెడతారేమో, ఏమైనా పెడితే ఇప్పుడే పెట్టుండి ఖాళీగా ఉన్నా నన్ను పెట్టుకోనని చెప్పేసి నేను వస్తున్నా. ఎందుకంటే రంగనాథ్ గారికి నేను ఎవరో తెలియదు, ఎవరో సోషల్ మీడియా కేటుగాళ్ళు చేస్తుందంట. రవిప్రకాష్ అనేటువంటి కూడా నేను ఎవరో తెలియదంట. వాడు బ్లాక్ మెయిలర్, రవిప్రకాష్ అనేటువంటి బ్లాక్ మెయిలర్, గజ దొంగ. నీకు ఛానల్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది, నీకు ఆర్టీవీ ఎక్కడికి వెళ్ళి వచ్చింది, కావేరీ సీడ్స్ వాడు నీకు ఎందుకు ఇచ్చింది? అది కావేరీ సీడ్స్ వాడు ఆర్టీవీకి 40,000 SFT భూమి ఎందుకు ఇచ్చినో చెప్పానా? అర్థమైందా? కేవలం ధరణి ఒక వీడియో అమ్ముకుంటే నీకు ఛానల్ వచ్చింది, అది తీసేస్తే నువ్వు ఛానల్ పెట్టుకున్నావు. కాబట్టి ఈ రోజు నువ్వు రెడ్ హ్యాండ్ దొరికిపోయినావు, ఇవాళ తప్పించుకునే అవకాశం లేదు. కాబట్టి నీవు వెతుకుతున్న సోషల్ మీడియా కేటుగాన్ని, నీ ఇల్లు బఫర్ జోన్ లో ఉందని చెప్పినోని, నీ ఇల్లు చెరువులో ఉందని చెప్పినోని, నీవు కూడా బాధితుడివే అని చెప్పినోని, నీ వల్ల అనేక మంది ఈ రోజు ఇల్లు కోల్పోయినని చెప్పినోని, ఆ కేటుగాని నేనే అని ఆయన ఇంటి పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్లకు నేను లొంగిపోనీకి వచ్చిన. నువ్వు టాడా కేసు పెట్టుకుంటావా, బోడా కేసు పెట్టుకుంటావా, ఇంకేమైనా కొత్త కనిపెట్టి పెట్టుకుంటావా, పెట్టుకో. అర్థమైందా? ఈ రోజు అందరు భయపడితే భయపడనికి లేదు ఇక్కడ. ఈ రోజు నువ్వు దొరికిపోయినవే ఇంటి తప్పులు మాట్లాడితే, ఈ రోజు ఇల్లు కోల్పోయిన వాళ్ళందరూ నువ్వేం చెప్తున్నావు అదే చెప్తున్నారు. నువ్వు కలిసి అరే నాతో పొరపాటు అయిపోయింది బ్రదర్. 2 జీవోలు తెలంగాణ ప్రభుత్వ జీవోలు, ఇవి నేను సెక్రటరీకి వెళ్ళి ఇవాళ బయటికి తీసిన. ఈ 2 జాగాలలో కూడా వీళ్ళు లొంగిపోయినరు, ఈ 2 జాగాలలో దొరికిపోయినరు. ఎట్లా నాకు ఇంటికి తెలియదని ఎట్లా అంటావు చెప్పు? నువ్వు నా ఇల్లు లేదని ఎట్లా అంటావు? నాగార్జున చెప్పిన అది బఫర్ జోన్ ఉంది, వచ్చి కూలగొడుదురా అని నాగార్జున చెప్పిన. అక్కడ కూలిపోయిన వాళ్ళు ఇప్పటిదాకా 1000 ఇల్లు కూలిపోయిన ఇది అమీన్పూర్ వాళ్ళు వాళ్ళంతా వచ్చి నా ఇల్లు కూలగొడుతున్నా బఫర్ జోన్ లో కట్టుకొని చెప్పినా. ఎవరు చెప్పిండు? నువ్వే చెప్పినావు. అలా మ్యాపులు చెప్పినాయి, నేను కూడా మ్యాపులో చెప్పిన, నేను కూడా ఉన్నాయని చెప్పిన, నేను కూడా అక్కడ నీది వచ్చిందని చెప్పిన. కాబట్టి ఈ రోజు నేను డిమాండ్ చేస్తుంది ఏందనంటే, మీరు నా మీద నేను లొంగిపోనికి వచ్చినా ఏం కేసులు పెట్టుకో, నాకేం ఇబ్బంది లేదు. అదేందా? నేను కోల్పోయిన వాళ్ళకి అందరు కూడా నష్టపరిహారం ఇవ్వాలంటున్నా. ఇరిగేషన్ జీవో అదే చెప్పింది, రెవెన్యూ చట్టం అదే చెప్తుంది. ఈ 2 చట్టాలు ఏవైతే చెప్తుందో మీరు లాస్ట్ ఒక లైన్ చదవలేదు. ఏ లైన్ చదవలేదు? నువ్వు 2 లైన్లు చదవలేదు. ఏమేమి లైన్లు చదవలేదు అని అంటే, ఈయన ఒక్క లైన్ చదివితే ఈ రోజు ఇల్లు గులేటి కాదు. ఒక్క ఇల్లు ఏది ఎక్సెప్టింగ్ అని ఒక చదవలే, రెవెన్యూలా ఎక్సెప్టింగ్ అని ఒకటి చదవలే, ఇరిగేషన్ లా ప్రొవైడెడ్ అని చదవలే. ఈ ఎక్సెప్టెడ్, రెవెన్యూలో ఉన్న ఎక్సెప్టెడ్ అనే పదం చదివినా ఇల్లు గులకపోవు, ఇరిగేషన్ లో ఉన్నటువంటి ప్రొవైడ్ అనే పథకం చదివినా ఈ 2 పదాలు చదవకపోవడం వల్ల, ఈ ఇద్దరు కలిసి అంటే 2 పదాలు చదవకపోవడం వల్ల ప్రభుత్వంలో ఉన్న 2 వ్యక్తులు, ముఖ్యమంత్రి మరియు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు, ఈ 2 పదాలు వాళ్ళ కళ్ళలో కనబడకపోవడం వల్ల ఈరోజు దాదాపు 10-15 వేల ఇండ్లు ఈరోజు కూలగొట్టిపోయినారు. ఈరోజు నిరాశ్రయులు అయిపోయారు. ఈరోజు నీ దగ్గరకు వచ్చేటరకు నువ్వు ఇవన్నీ మాట్లాడుతున్నావు. ఈ రోజు మరి దీని సంగతి ఏంటి? చదవకుండానే చేసింటారు. లేదు, బ్యాలెన్స్ ఆఫ్ టెర్రర్ క్రియేట్ చేయాలి. ఈ రోజు వాళ్ళని భయం క్రియేట్ చేయాలి. ఈ రోజు నేను ఒకటే చెప్తున్నా, వీళ్ళు హైడ్రా చేస్తుండ్రు, మూసి ప్రక్షాళన చేస్తుండ్రు. మూసి ప్రక్షాళన చేయాలంటే నువ్వు ఏం చేయాలి? ఫస్ట్ ఫార్మా కంపెనీలు బంద్ చేయాలి. నేను గవర్నర్కి ఇచ్చిన ఫార్మా కంపెనీలు, మరి ఫార్మా కంపెనీలకు నోటీసులు ఇచ్చిండ్రా? ఈ రోజు మూసి ఖరాబ్ ఎందుకు అవుతుంది? ఫార్మా కంపెనీకి వెళ్ళి వచ్చేటట్టు కాలుష్యము అందులో పోయి అది కలుషితం అయిపోతుంది. అర్థమైందా? ఇక ఇప్పుడు ఫోటోలతో సహా చూపెడతా. ఇగో ఈయన దివీస్ కంపెనీ లాబొరేటరీస్ ఎంత ఇచ్చిండ్రు? 5 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి గారికి ఇచ్చిండ్రు. ఎక్కడిచ్చిండ్రు? సెక్రటరీ ఇచ్చిండ్రా? ఇయ్యలేదు. ప్రగతి భవన్ లో ఇచ్చిండ్రా? ఇయ్యలేదు. ఏడిచ్చిండ్రు? ఆయన ఇంట్లో ఇచ్చిండ్రు. ఈ దివీస్ కంపెనీ ఈయన చేపట్టి మూసి పరివాహిక ప్రాంతం 15 గ్రామాల నీళ్లు, భూగర్భ జలాలు కలుషితం అయిపోయి వాళ్ళ మొత్తం కాలుష్యం అవుతుంది. మరి డివిజన్ కి నువ్వు అపాయింట్మెంట్ ఎందుకు ఇచ్చినావు? నువ్వు మూసి శుద్ధీకరణ చేద్దాం అనుకుంటున్నావు కదా, మూసి పక్కన ఎందుకు కూలగొడుతున్నావు కదా, మరి వీనికి నువ్వు నోటీస్ ఇచ్చినావా? ఇయ్యలేదు. ఎందుకు ఇయ్యలే? 5 కోట్ల రూపాయలు ఇచ్చిండు. ఇంట్లో ఇచ్చిందంటే ముందు చెక్ ఇచ్చిందంటే వెనక పెట్టె కూడా ఇవ్వచ్చు. నంబర్ 1. ఇంకోటి చూపెడతా. ఇవన్నీ ఇంట్లో తీసుకున్నాయి. ముఖ్యమంత్రి సహాయ నిధికి 51 లక్షల చెక్కు రేవంత్ రెడ్డి గారికి అందజేసిన విన్సు ఇగో ఈయన ఇచ్చిండు. ఇది ఫార్మా